హాయ్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈవినింగ్ షిఫ్ట్ January 22 ఈవినింగ్ షిఫ్ట్ అయితే అయిపోయింది. స్టూడెంట్స్ కూడా బయటకు వచ్చారు. వాళ్ళకి సంబంధించిన ఫిజిక్స్ అయితే ఈజీ టు మోడరేట్ వచ్చేసిందంట. మరి ఈరోజు మరి ఈవినింగ్ షిఫ్ట్ కొద్దిగా మార్నింగ్ షిఫ్ట్ మీద టఫ్ అనే చెప్పొచ్చు. కొద్దిగా స్లైట్గా టఫ్ అమ్మ మరి అంటే మెజారిటీ స్టూడెంట్స్ ఏ విధంగా రాశారని చెప్తున్నారు. సపోజు ఫిజిక్స్ అనేది ఒక స్టూడెంట్స్ బాగా ఈజీగా రాస్తారు, ఒక స్టూడెంట్ కష్టంగా రాస్తారు. అంటే ఒక 100 మంది తీసుకుంటే 100 మంది మరి హార్డ్గా మరి ఫీల్ అయ్యారనుకో, హార్డ్ పేపరు 100 మందిలో సపోజ్ 100 మెంబర్స్లో 80 మెంబర్స్ హార్డ్గా ఫీల్ అయితే హార్డ్, ఈజీగా ఫీల్ అయితే ఈజీ. అంతేగాని మనం 1% 2% తీసుకొని 80% పైన ఫీల్ అయ్యే దాన్ని బట్టి చెప్పొచ్చు. దాన్ని బట్టి కూడా వీడియో చేయడం జరుగుతుంది. మరి ఈజీ టు మోడరేట్ వచ్చిందని ఎక్కువ మంది అయితే చెప్తున్నారు. కొంతమందికి టఫ్ ఉండొచ్చు, కొంతమందికి ఈజీ ఉండొచ్చు. అది తర్వాత ఫ్లూయిడ్ మెకానిక్స్, రొటేషను, ఎనర్షియా, రే ఆప్టిక్స్ ఎక్కువ లాస్ట్ ఇయర్ కూడా బాగా ఇచ్చారమ్మా. కొంతమంది ఆల్రెడీ రేపు ఎగ్జామినేషన్ 23, 24, 28, మనకి ఇంకా 3 రోజులు మాత్రమే టైం ఉంది. 2 రోజులు అయిపోయింది ఆల్రెడీ. 21 అయిపోయింది, 22 అయిపోయింది, ఈ 2 అయిపోయింది. తర్వాత 23, 24, 28 ఇంకా 3 రోజులు 6 షిఫ్ట్లు అయిపోతే 4 షిఫ్ట్లు. మరి కళ్ళు మూసుకుని మనం కళ్ళు తెరిచేలోపు మరి అయిపోతుంది, టైం అయిపోతుంది. అలాగా ఇక్కడ ఎనర్షియాలో సెమీ కండక్టర్, లాజిక్ గేట్లు కంపల్సరీగా వస్తుందమ్మా. NAND గేటు, NOR గేటు చాలా సింపుల్గా ఉంటాయి అసలు. వీటంత సింపుల్ ఏదీ లేదు. కొద్దిగా మీరు బ్రెయిన్ పెట్టి AND గేటు, OR గేటు, ఎక్స్క్లూజివ్ OR గేటు చూస్తే కంపల్సరీగా 4 మార్క్స్, 4 to 8 మార్క్స్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. చూసుకోండి. ఆల్రెడీ కూడా ఒక వీడియో చేసి ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పాను. తర్వాత థర్మోడైనమిక్స్ సంబంధించి మరి స్టూడెంట్స్కి మంచి క్వశ్చన్స్ వచ్చినాయి. దీన్ని ఓవరాల్గా ఈజీ టు మోడరేట్గా చెప్తున్నారు. కెమిస్ట్రీ చూసినట్టయితే మోడరేట్గా ఉంది. మార్నింగ్ అయితే ఈజీ అమ్మ, 2 రోజుల నుంచి ఈజీగా. ఇప్పుడు మోడరేటు, వెరీ కాన్సెప్టువల్, మోర్ ఫ్రమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ స్టేట్మెంట్ బేస్డ్, ఇది కన్ఫ్యూజ్గా ఉంటుందమ్మా. కొద్దిమంది స్టేట్మెంట్స్ ఇచ్చి ఎనాలిసిస్ చేసి అంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, బయోమాలిక్యులర్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా ఇచ్చాడంట మరి కెమిస్ట్రీలో. మరి కోఆర్డినేషన్ కాంపౌండ్స్, D బ్లాక్ ఎలిమెంట్స్, P బ్లాక్ ఎలిమెంట్స్, అయానిక్ బఫరు, ఎంట్రోఫీ, కెమికల్ కైనమాటిక్స్ క్వశ్చన్స్ కూడా రావటం జరిగింది. ఓవరాల్గా ఏంటంటే దీన్ని ఈసారి January సెషన్ 2026 సెషన్ చూస్తే, లాస్ట్ ఇయర్ సెషన్కి సంబంధించి చూస్తే మరి పేపర్ చూస్తే డోయబుల్గా ఉంటుంది. కానీ లోపలికి రంగంలోనే తిరిగితే టైం ఎక్కువ చూస్తుంది, లెంతీగా అనిపిస్తున్నాయి పిల్లలకి, లెంతీగా అనిపిస్తుంది. పేపర్ చూడంగానే స్టూడెంట్స్ యొక్క రియాక్షన్ ఎలా ఉందంటే చేయొచ్చు అని వాళ్ళకి అనిపిస్తుందట. కాకపోతే మరి దిగిన తర్వాత కానీ లోతు తెలియట్లేదంట. చూడంగానే అది ఈజీయా హార్డ్ అని చెప్పలేకపోతున్నారంట. మోడరేట్గా ఉందని చాలామంది స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. మ్యాథమెటిక్స్ లెంతీగా ఉంది, టఫ్గా ఉంది. మార్నింగ్ అయితే ఈజీగా వచ్చింది. బైనామినల్ థియరంలో సీక్వెన్సు, వెక్టరు, 3Dలో ఇంటిగ్రేషను, ఫంక్షన్స్లో క్వశ్చన్స్ వచ్చినాయి. సెట్, ప్రాబబిలిటీ. మార్నింగ్ అయితే హైపర్బోలా, పారాబోలా ఇవన్నీ కూడా అడిగారు. ఇప్పుడైతే ఇవి అడిగారు. ఇంకా ఇవి జస్ట్ ఏంటంటే మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అమ్మ. ఇవి ఇంకా మీరు వస్తాయి. మరి ఓవరాల్గా చూస్తే మోడరేట్గా టఫ్గానే ఉంది పేపర్. ఓవరాల్గా మరి పేపర్ చూసినప్పుడు మోడరేటు మీకు 99% అయ్యాలంటే 180 నుంచి 190 మార్కులు. మరి ఆఫ్టర్ నార్మలైజేషను అంటే ఇది బిఫోర్ నార్మలైజేషను. మనం ఈ వీడియో మరి జస్ట్ బిఫోర్ నార్మలైజేషను. తర్వాత ఈ నార్మలైజేషన్ ప్రక్రియ అయిన తర్వాత కూడా మీకు 99% వచ్చే అవకాశం ఉంది. బెస్ట్ స్కోరు 150, 160. జనరల్ స్టూడెంట్స్ వస్తే మీకు 150 నుంచి 160 జనరల్ స్టూడెంట్స్కి వస్తే మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా NITలో సీటు వచ్చే అవకాశం ఉంది. మంచి త్రిబుల్ ఐటీ అలహాబాద్ కానీ, గ్వాలియర్ కానీ, జబల్పూర్ కానీ, లక్నో కానీ ఇవి టాప్ త్రిబుల్ ఐటీ. GFTలు అంటే మనకు తెలుసు కదా, పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ. రెండోది వచ్చేసి మనకి బిర్లా మిశ్రాలో కూడా మంచిగా వస్తాయి. JNT, JNU, ఢిల్లీ ఇలా మంచి వీటిల్లో ఈ 99% వచ్చిన స్టూడెంట్స్కి, జనరల్ స్టూడెంట్స్కి అందరికి మెయిన్ ఎక్కడ వస్తాయి అంటే సీట్లు ఇక్కడ మరి టాప్ 10 NITలో. టాప్ 10 కాదు కానీ ఓన్లీ 99 వస్తే మీకు టాప్ 7 NIT సూరత్ కానీ, NIT ఢిల్లీ, NIT నాగ్పూర్, NIT నాగ్పూర్ కానీ, NIT ఇవి వస్తాయి. 99.9 వరంగల్ రావాలంటే 99.2 వరంగల్ కానీ, రూర్కెలా,
తిరుచి, సువర్తకల్లో 19.9 ఉంటేనే మనము మాట్లాడాలి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 98 ఉండాలమ్మ వరంగల్ రావాలంటే. 98% టు 99 మీకు సిఎస్సి కానీ ఈసీ కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. స్టూడెంట్స్ మరి మన దగ్గర మొత్తం కట్ ఆఫ్ ఉంది కూడా. మరి ఎన్ఐటీకి సంబంధించిన 32 ఎన్ఐటీలకు సంబంధించిన కట్ ఆఫ్ ఉంది. 32 ఎన్ఐటీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తర్వాత మరి 26 ట్రిపుల్ ఐటీలకు సంబంధించిన మరి కట్ ఆఫ్ డీటెయిల్స్. 23 ఐఐటీలకు మీకు జేఈ అడ్వాన్స్ రాయాలమ్మా. అడ్వాన్స్ రాగానే మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. జోసా కౌన్సిల్ ఇమ్మీడియట్గా స్టార్ట్ అయ్యింది. అడ్వాన్స్ మరి 2వ తారీఖు నుంచి మనకి జోసా కౌన్సిల్, జూలై 2 నుంచి జూలై 2 నుంచి జోసా కౌన్సిలింగ్ అయితే ప్రారంభమైంది. ఎవరైనా తెలియకపోతే మరి తెలుసుకొని మన ఛానల్ను మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈ డీటెయిల్స్ రేపు ఫిబ్రవరి 15వ తారీఖుని మీకు వాట్సాప్లో మీకు పీడిఎఫ్ రూపంలో ఈ డీటెయిల్స్ కన్నీ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. దానికి మెంటర్షిప్లో కూడా ఛార్జ్ చేస్తారు స్టూడెంట్స్. ప్రతి ఒక్కరు కూడా ఛానల్లో అయితే మన దగ్గర మొత్తం డీటెయిల్స్ అయితే ఉన్నాయి. చూడండి, జిఎఫ్టీ డీటెయిల్స్ మొత్తము మీకు ఎక్కడ కట్ ఆఫ్ ఉందో, హోమ్ స్టేట్ కానీ మరి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్, ఎన్ఐటి వరంగల్ మొత్తం డీటెయిల్స్. ఎన్ఐటి కొంతమంది దగ్గరగా ఉండాలి మా అబ్బాయి, త్రిబుల్ ఐటీ కర్నూలు, త్రిబుల్ ఐటీ ఏది మరి శ్రీ సిటీ, ఇలా మంచి త్రిబుల్ ఐటీలు కూడా ఉన్నాయేమో. ఆ డీటెయిల్స్ కూడా మరి మీకు కావాలంటే కూడా డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మన ఛానల్ తరపున కూడా మరి ఆల్మోస్ట్ ఆల్ 300 మెంబర్స్ ఐఐటీలో కానీ, ఎన్ఐటీలో కానీ, త్రిబుల్ ఐటీలో, జిఎఫ్టీలో చేరటం అయితే జరిగింది. మరి అవి కూడా త్వరలో ఎవరెవరు చేరే అనేది కూడా వీడియో చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచి త్రిబుల్ ఐటీ ఉన్నాయి. ఇక్కడ టాప్ ఉన్నాయి కదా, అటల్ బిహారీ వాజ్పేయి గ్వాలియర్, ఇట్లా ఉన్నాయమ్మ. మంచి త్రిబుల్ ఐటీల్లో కూడా మరి గైడెన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎక్కడ చేరాలి, కట్ ఆఫ్ ఎంత ఉండదు అది కూడా మరి పీడిఎఫ్ రూపంలో మీకు అందించబడుతుంది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ బై. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిర్ అకాడమీ సైనింగ్ ఆఫ్.